బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాళ మనం దర్శించుకోబోతున్న ఆలయం హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్నటువంటి మహంకాళి దేవాలయం. అమ్మవారి ఆలయాలు సాధారణంగా అన్ని ఊళ్ళలో మనకు కనిపిస్తాయి. హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఇవాళ నేను మీకు చూపించబోతున్న ఆలయం చాలా చాలా ప్రత్యేకం అండి. ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, నానక్రామ్గూడలో చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. స్థలం విశాలంగా ఉంటుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడాను, అలాగే కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అన్ని దర్శించుకుందాం. వెళ్దామా లోపలికి? పదండి. ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ అసలు. చాలా పెద్ద ప్లేస్. బయట నుంచి చూస్తే నేను ఇంత ఉంటుంది లోపల అని అనుకోలేదు. ఇక్కడ గుండం కూడా ఉంది, నీళ్లు. ఈ వాటర్ తీసుకెళ్తారు అనుకుంటా అమ్మవారి కోసం. ఇక అమ్మవారి గుడి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఫస్ట్ మనకి అమ్మవారి ఆయుధం త్రిశూలం కనిపిస్తోంది, ధ్వజస్తంభం. లోపలికి వెళ్దామా? పదండి. అమ్మవారి రూపం ఎంత చక్కగా కనబడుతుందో కదా. ఇక్కడి నుంచే దర్శనం చేసుకోవచ్చు. అంత నిండుగా కనబడతారు అమ్మవారు. ఆలయం లోపలికి రాగానే ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి. దానికి దర్శనంగా ఇక్కడ చూడొచ్చు. అలాగే కొబ్బరికాయలు ఎవరైనా కొట్టాలంటే ఇక్కడ కొట్టేయచ్చు అనమాట. అమ్మవారి చిన్న రూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక దేవి దర్శనానికి వెళ్ళిపోదామా? ఎంత చక్కగా ఉంది కదా, నిండైన రూపం. ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏవైతే మొత్తం కొండలు మనం చూస్తున్నాం కదా చుట్టుపక్కలంతాను, అమ్మవారు కూడా ఆ కొండకే వెలిశారు. ఒక్కసారి ఆ రూపాన్ని మీరు గమనిస్తే తెలుస్తుంది. కొండకే అమ్మవారి రూపం, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, అష్టభుజాలతో అమ్మవారి దర్శనమిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగా తర్వాత పూజాది కార్యక్రమాలు చేయటం, అమ్మవారే స్వయంగా భక్తులతో మాట్లాడి ఇలా ఒక ఆలయాన్ని నిర్మించి చేసుకున్నారంట. చాలా బాగుంది కదా. అసలు అమ్మవారిని చూస్తుంటే ఇంకేం మాట్లాడాలని కూడా లేదు. అంత నిండైన రూపం ఆవిడది. అంత చక్కగా ఉన్నారు. ముందుగా అమ్మవారి విశిష్టత ఏంటండి? ఎలా అసలు స్వయం వ్యక్తం అయ్యారు అమ్మవారు అంటున్నారు కదా, ఏ విధంగా, ఎలా గుర్తించారు, ఎవరు గమనించారు? అప్పుడు ఆ పూర్వకాలంలో మా వాళ్ళు చేసేటోళ్ళు అంత గట్టిగా చేసేటోళ్ళు లేకుండే. ఇప్పుడు మనకు ఆయనకు తోడ్పడినందుకు మనకు చెప్పడం స్టార్ట్ అయితే మనం చేసామంతా. అమ్మవారు ఇక్కడ నిలిచి ఉన్నందుకు కూడా ఆమె వచ్చి చెప్పింది. ఆమెనే చెప్పారు. మన తోటే ఉంటుండే ఆమె. ముందు ఎలా ఉండేదండి ఇక్కడంతా? మొత్తం వనం ఉండే, గుండుకే ఉండే అమ్మవారు. దానికి అమ్మ చెప్పింది మాకు బయటికి అంటే మనం పూజలు సేవ చేయడం స్టార్ట్ అయింది. అమ్మవారే మాట్లాడుతుండే వచ్చి, అమ్మవారు ఇట్లా చేయి అట్లా చేయి. ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగింది కూడా అమ్మవారే చెప్తేనందుకు మేము చెప్తాం. అలాగే ఇక్కడ పుట్టలు కూడా చూస్తున్నాం కదా. పుట్టలు కూడా పాములు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి కూడా మన సమయంలో వస్తారు, వాళ్ళు పోతారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది, భక్తులు ఏం చేయరు. మేము కూడా చెప్పేస్తాము ఏమని. పాములు వచ్చినా గానీ అమ్మ చెప్పేస్తాం, అమ్మ ఇక్కడ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి రానియకు, పిల్లలు తిరుగుతారు అంటే అమ్మవారు అప్పుడు అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ గా అది చేంజ్ అవుతారు. అమ్మవారి దర్శనం ఎంత చక్కగా జరిగిందో కదా. ఇక్కడ మిగతా ఉపాలయాలు కూడా ఉన్నాయి, అటు కూడా వెళ్దాం, దర్శించుకుందాం. కానీ ఈ ప్రాంగణం అంతా ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇంకా ఎవరైనా వస్తే అలాగే ఉండిపోదామా కాసేపు అని అనిపిస్తుంది. కుటుంబం అంతా వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి మంగళవారాలు అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆదివారం, ఈ 2 రోజుల పాటు చాలా వైభవంగా ఘనంగా కనబడుతుంది. నేను వచ్చింది కూడా మంగళవారమే. ఇప్పుడు కూడా భక్తులు రావడం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా మంది, అంటే మనకు తెలుసు కదా హైదరాబాద్లో దావత్తులు అంటుంటారు కదా, ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఏమైనా మొక్కుబళ్ళు ఉంటే ఇక్కడ చెల్లించుకుంటూ ఉంటారు అనమాట. అమ్మవారికి ఎంతమంది వచ్చినా సరిపోయేంత ప్లేస్ ఉంది. అమ్మవారు ఈ విధంగా ఆలయాన్ని నిర్మించుకున్నారంటే నిజంగా గొప్ప విషయం అది. మిగతా ఆలయాలు కూడా ఉన్నాయి, చూద్దాం పదండి.
సాధారణంగా పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం ఎక్కువ ఖాళీ స్థలం, కొండలు గుట్టలు, ఆ మధ్యలో ఆలయాలని చెప్పి. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలా ఆలయం ఉందా అని నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎవరో చెప్తే విన్నాను ఇలా మహంకాళి టెంపుల్ ఉందంటే, వెంటనే చూడాలి అని అనిపించింది, వచ్చేసాను. కానీ ఇంత సుందరంగా ఉంటుంది ఆలయం అని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు. మీరు కూడా రండి, చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. సో స్వామివారు, అమ్మవారు ఉన్నారుగా, ఇంకా స్వామివారు లేకుండా ఎలా? ఓం నమః శివాయ. లింగం అసలు ఎంత నిండుగా కనిపిస్తున్నారంటే స్వామివారు, ఎవరో ఇలా కూర్చుని ఉన్నారా అన్నట్టుగా ఉంది. ఎప్పుడు ఆజ్ఞ వస్తుందా దాన్ని శిరసావహిద్దాం అన్నట్టుగా నందీశ్వరుల వారు. నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయ చరిత్ర కూడా 200-300 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవాలి. ప్రతిదీ అంటే మనకి ఇక్కడ రాతి, ఈ రాళ్ళు, ఇవి గుట్టలు, ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది ఎప్పటెప్పటవో ఇవి ఈ కాలంలో నిర్మించి ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసిన ఆలయం అయితే కాదు. మీరు వచ్చి చూస్తే స్వయంగా అనుభూతి చెందుతారు. ఓ గణపతి. వస్త్రాన్ని కూడా సమర్పించారు. సో వృక్షం, ఈ వృక్షాలు ఇవి చూస్తే అర్థమవుతుందండి ఎన్ని ఏళ్ల క్రితమో అని చెప్పి. కొండలు, ఒకసారి మీకు ఈ గుట్టలు చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం ఇలాంటి గుట్టలే కనిపిస్తాయి. వీటన్నిటి మధ్యలో మనకి ఆలయం ఉందన్నమాట. మొత్తం కొండలే. కొంచెం ఆ గుర్తు తెలియటానికి ప్రత్యేకంగా ఇలా తెలుపు, ఎరుపు రంగులు వేశారు. నానక్రామ్గూడలో మీరు లొకేషన్ పెట్టుకుని రావచ్చు. మహంకాళి దేవాలయం నానక్రామ్గూడ. బయట నుంచి చూస్తే ఒక చిన్న గేట్, మీకు అస్సలు అలా అనిపించదు. కానీ లోపలికి వచ్చి చూస్తే ఇంత పెద్ద ప్లేసా అని అనుకుంటారనమాట. శివుడిని చూసాం కదా, శివలింగం ఎంత చక్కగా ఉందో. మరొక ఉపాలయం ఉంది, హనుమాన్ వారి దేవాలయం. అది కూడా చూద్దామా, రండి. అబ్బా ఎంత చక్కగా ఉందో. పంచముఖ ఆంజనేయ స్వామి వారు. మనకు అక్కడ ఉన్నది హనుమాన్, సింధూర వర్ణం. ఎంత చక్కగా సింధూరం రాశారు, నామాలు అన్ని చక్కగా పెట్టారు. కింద మాత్రం మనకి పంచలోహ విగ్రహం కనపడుతుంది. వాటికి అభిషేకాలు అవి జరుగుతాయి అనమాట. అలాగే ఈ ప్రాంతం అంతా చూసారా, ముందు ఎంత స్పేషియస్ గా ఉందో. ఇక్కడ హోమాలు అవి చేస్తారనమాట హనుమంతుల వారికి. అలాగే ఎక్కువ మంది కూర్చోడానికి కూడా స్థలం ఉంది. ముందు ఇక్కడ రాసి ఉంచారు పేర్లు, పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇది. ఇక్కడ ముందు మనకి ఒక గుండంలా కనిపిస్తుంది చూసారా, ఈ నీళ్లు ఇవన్నీ కూడా, ఇదంతా కూడా యమున గుండం. ఇక్కడ గుండంలా కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా యమున గుండం. ఇక్కడ వృక్షాలు కూడా 3 కలిసి ఉన్నాయి. మేడి చెట్టు, రావి చెట్టు, అలాగే అల్కదౌడు చెట్టు అంట. నేను కొత్తగా విన్నాను ఆ పేరు. ముళ్ళు ఉన్నాయి చూసారా, గమనించారా? కానీ ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఎక్కడ ఏది డిస్టర్బ్ చేయలేదండి. ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి ఆ కొండలు వాటిని తొలిచేసో, వాటిని పక్కన పెట్టేసో, గుడిని నీట్గా అలా కట్టేద్దామని కాకుండా నీళ్లున్న చోట ఆ నీళ్లను అలాగే ఉంచేశారు. చుట్టూ ఆ కొండలు అలాగే ఉన్నాయి. మధ్యలో స్వామివారికి చిన్ని దేవాలయం. ప్రదక్షిణలు చేయడానికి వీలుగా భక్తుల కోసం చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ వారు. ఒకసారి మనం కూడా ప్రదక్షిణం చేద్దామా, ఆ మార్గం చూద్దాం ఎలా ఉందో. కొండలని అలా మామూలుగా ఖాళీగా వదిలేయకుండా వీటికి చక్కగా రంగులు వేశారు, తెలుపు ఎరుపు రంగులు. అలాగే జై శ్రీరామ్ అని, జై మాత అని చెప్పి ఇలా రాశారు. బీజాక్షరాలు, దేవుని నామాలతో చాలా అందంగా తయారు చేశారని చెప్పుకోండి. ఎంతమంది చూడండి, కొండల మధ్యలోంచి, ఈ మార్గంలో మధ్యలోంచి వస్తుంటే చాలా చాలా బాగుంది. మంచి అనుభూతి. టెంపుల్స్ అనగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. ఇగో ఇవి వృక్షాలు, 3 చెట్లు కలిసి ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయో, ఎంత పెద్ద చెట్టు, చాలా ఎక్కువగా విస్తరించింది. 3 చెట్లు కలిసి ఉన్నాయి ఇక్కడ హనుమాన్ దగ్గర. అప్పుడు హనుమంతుల వారికి మనం ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది. అలాగే 3 వృక్షాలకు కూడా ప్రదక్షిణ చేసినట్టే. ఈ విధంగా జై బజరంగబలి. స్వామివారిని అతి దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ గుండాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు నిత్యం నీళ్లు ఉండనే ఉంటాయట, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆంజనేయ జై హనుమాన్, జై శ్రీరామ్. ఎంత చక్కగా ఉన్నారో. ఇది కూడా మీరు గమనించారా, కొండకే హనుమంతుల వారి రూపం ఇలా ఏర్పడిందండి. ఇది ఎవరో ఏర్పాటు చేసిందో, ఏవో విగ్రహాలు తీసుకొచ్చిందో, రాతి మీద చెక్కినవో కాదు. ఇక్కడ ఆలయంలో ఉన్న ప్రతిదీ అలాగే. మనం అమ్మవారి రూపం కూడా అలాగే చూసాం. ఆమె ఆ గుండ అంటే ఆ రాతికే, ఆ పెద్ద బండకే ఆవిడ రూపం ఏర్పడింది అంటే ఆమె అక్కడ వెలసిందని. అలాగే ఇక్కడ హనుమంతుల వారు కూడా అంతే, సేమ్. మొత్తం సింధూర వర్ణం ఇంకా ఎక్కువ వేసేటప్పుడు బయటికి ఇలా మనకు కనబడుతుంది ఆయన రూపం అంతా కూడా. ఇంత బలవంతుడు కదా. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలి మీకు. ఆలయ ప్రాంగణంలో మొత్తం 3 గుండాలు మనకు కనిపిస్తాయండి. ఒకటి అమ్మవారి ఎదురుగుండా ఉన్నది గంగ గుండం, అందులో నిత్యం నీళ్లు ఉండనే ఉంటాయి, అది ఏ కాలం అయినా కూడా. ఇక్కడ కూడా అంతే, ఆంజనేయ స్వామి వారి ముందు ఉన్నది యమున గుండం, అలాగే సరస్వతి గుండం అని చెప్పి ఇంకొంచెం దూరంలో ఇంకా కొద్దిగా ముందుకు మనకు కనిపిస్తుంది. 3 గుండాలు మీరు చూడొచ్చు, ప్రతి నిత్యం నీళ్లు ఉంటాయి. ప్రత్యేకంగా ఇంకొకటి ఏంటంటే
3 గుండాలలో నీళ్లు వేరే వేరేగా మనకు కనిపిస్తాయి. రుచి వేరేలాగానే ఉంటుంది. అంటే అడిగితే పంతులు గారు చెప్పారు, మీరు ఒక పాత్రలో వేస్తే రంగు కానీ కొంచెం తేటగా కనపడతాయి, కొంచెం కొద్దిగా ముదురు రంగులో కొన్ని నీళ్లు, అలా 3 వేరువేరుగా ఉంటాయి అనమాట. రుచి కూడా అలాగే ఉంటుంది, కొంచెం తీయదనం, కొంచెం చప్పగా అలా ఉంటాయంట నీళ్లు కూడా. అదంతా నిజంగా దేవుడి మహిమే అనుకోవాలి. ప్రతినిత్యం నీళ్లు ఉండనే ఉంటాయి. ఇది ఈ కాలం ఎండాకాలమా లేకపోతే చలికాలమా వర్షాకాలం అని కాదు, చాలా చక్కగా ఉంది నిజంగా. అంటే వాటికి అవే ఏర్పడినవి ఈ ప్రకృతిలో, ఎంత అందంగా ఉంటాయి అంటే అంతా అమ్మవారు ఆ స్వామివారి కృపే కదా ఇదంతా. ఎవరో ఏర్పాటు చేసిందో నీళ్లు తీసుకొచ్చి నింపిందో కాదు, ఇది స్వయంగా అలాగే అవి ఏర్పడ్డాయి ఈ కొండలు గుట్టలు మధ్యలో. అలాగే ఇంకొక అద్భుతం చూపిస్తాను రండి. ఇక్కడ ఒక శివలింగం, అడుగడుగున మనకి శివలింగాలు కనిపిస్తాయి. ముందు 2 నందులు కనిపిస్తాయి. అలాగే ఇంకొకటి చూపిస్తానన్నాను కదా, ఇలా రండి. సాధారణంగా ఒక శివలింగం పానవట్టం ఉంటుంది, శివలింగం ఉంటుంది, ముందు నందీశ్వరులు కనబడతారు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఎంతమంది శివయ్యలో నాకు చాలా ముచ్చటేస్తుంది చూస్తుంటే. నేనైతే ఇక్కడ కూర్చోవాలని ఉంది నాకు కాసేపు. అభిషేకం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎంతటి అదృష్టమో కదా, చక్కగా ఇలా మొత్తం అన్నిటికీ అభిషేకం చేసుకోవచ్చు. అన్ని లింగాలే, మళ్ళీ ఉట్టిగా లింగంలాగా ఇలా పెట్టేలేదండి. పానవట్టం ఏదైతే ఇలా కింద మనకు కనిపిస్తుందో అలా అన్నిటికీ ఉన్న దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఇంకా రానున్నది మనకి కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎప్పుడెప్పుడు ఆ శివయ్య ఆరాధన చేద్దామా అని ఉంటుంది మనందరికీ. అటువంటి మహద్భాగ్యం చక్కగా మీకు నానక్రామ్ గూడలో ఉన్నటువంటి మహంకాళి దేవాలయం దగ్గర ఇగో నందీశ్వరుల వారు, ఇక్కడి నుంచి స్వామివారిని చూడొచ్చు. నేను శివాలయానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నేనైతే ఈ పని చేస్తాను. చాలా మంది అలాగే చూస్తారు స్వామిని. హర హర మహాదేవ శంభో శంకర. ఎంతటి మహద్భాగ్యమో కదా, నందీశ్వరుల వారి కొమ్ములు పట్టుకుని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా చాలా అందంగా కనబడుతుంది. మొత్తం ఇంకా పెద్ద పానవట్టం, మొత్తం అన్ని శివలింగాలే. అభిషేకాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటే చాలు. మనకి కార్తీక మాసంలో అనుకునే వాళ్ళు చక్కగా రండి, పూజలు చేసుకోండి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయి. వచ్చిన భక్తులు చాలా మంది అన్నారు, అలాగే పంతులు గారు కూడా చెప్పారు, అవి భక్తులు ఏవి చేయవు, వారి మానాలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే పుట్టలు కూడా చాలా కనపడుతున్నాయి ఇక్కడ, భయపడవలసిన అవసరమే లేదు, అంతా అమ్మవారు చూసుకుంటారు. అదిగో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది మనకి. ఇక్కడే గుండం కూడా ఉంది. ఇది ఎవరో ఏర్పాటు చేసిన గుండమో కాదు, ఇది ఇంతకు ముందు అలా కొండల మధ్యలో నీళ్లు ఎలా మనకి ఆగిపోయి ఉంటాయో అలా ఉన్నదే ఇది. దానికి చుట్టూ పాడవకుండా ఉండడానికి ఇలా పైకి ఇలా ప్రహరీలాగా కొంచెం కట్టారనమాట. ఇగో అక్కడే ఉంది, ఇలా తిరుగుతూ ఉంటాయి మొత్తం అన్ని ప్లేసెస్లో. అలాగే ఇక్కడ తాబేళ్ళు అవి కూడా చూస్తున్నాం ఈ నీళ్లలో. హాయిగా దేవుడి దగ్గర ఉంటే ఏం బాధ ఉంటుంది, ప్రశాంతంగా అవి తిరుగుతూ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ కూడా కాసేపు కూర్చుని మనం రిలాక్స్ అవ్వచ్చు. వాటి దర్శనం కూడా అయిపోయింది. సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం ఇచ్చేసాడు మనకి. ఇగో ఇవన్నీ చెట్లు ఎప్పటెప్పుడో 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ చెట్లకు కూడా. ఇలాంటివి చాలా చెట్లు ఈ ఆలయ ప్రాంగణంలో మనకి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇంకొక చిన్న మందిరం చూడొచ్చు మనకి. పూర్తిగా అంటే చుట్టూ గుడిలాగా నిర్మించకపోయినా ఓపెన్ ప్లేస్లో అలా పెట్టారు. ఎవరైనా వచ్చి అభిషేకాలు అవి చేసుకోవచ్చు అనమాట. ఇగో శివయ్య, నిజంగా ఎవరో నాకైతే శివలింగాలు చూసినప్పుడు ఇలా మొత్తం అలంకరణ చేస్తారు కదా, అవి చూసినప్పుడు నిజంగా స్వామివారు అక్కడ కూర్చున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకో భలే ఉంటుంది ఆ అనుభూతి. దగ్గరుండి చూస్తాను చూసారా, అలా ఎన్ని ఆలయాల్లో నేను చూశాను. ఇంకో అలాగే ఇక్కడ పుట్ట కూడా మనకు కనబడుతుందండి. మనకి నాగుల చవితి రోజు, అలాగే నాగుల పంచమికి ఇలా వచ్చి పాలు పోయటం ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. శివాయ. చక్కగా ఉన్నారు, సింపుల్ గా ఉన్నా చాలు. ఆయన విభూతి ప్రియుడు, అలంకరణ పెద్దగా అవసరం లేదు. మనం అడగాలనుకున్నవి ఆయనకు విన్నవించుకోవచ్చు. ఓం నమః శివాయ. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి, గోసేవ చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. దగ్గర దగ్గర 10-15 ఆవుల వరకు ఉన్నాయి. అదండి ఇవి ఏంటంటే ఒక షెడ్ లో ఏర్పాటు చేసి అక్కడే వాటిని ఇలాగా పెట్టేయటం కాకుండా ఇలా ఫ్రీగా వాటిని వేరే వేరే ప్లేసెస్ లో పెట్టారు. ఒక్కొక్క చెట్టు దగ్గర ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళి అక్కడ దాణా తినిపించడం కానీ, మనకి కొన్ని జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలా చెప్తుంటారు కదా, గోసేవ చేసుకోండి చాలా మంచిది, వాటికి ఇవి తినిపించండి మీకు పరిహారం దొరుకుతుందని అంటారు కదా. అలాంటివి ఇక్కడ చక్కగా వచ్చి చేసుకోవచ్చు. దర్శనం అవుతుంది, అలాగే గోసేవ కూడా చేసుకున్నట్టుగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే. వెళ్దాం దగ్గరికి.
దగ్గరకు వస్తున్నాయి. వీటన్నిటికి పేర్లు కూడా ఉన్నాయి, శివుడు, భవానీ, దుర్గా. చక్కగా వచ్చి ఇక్కడ సేవ చేసుకోవచ్చు. దర్శనం ఎంత బాగా జరిగిందో, అమ్మవారిని అలా దగ్గర నుంచి చూస్తే మనసంతా హాయిగా అనిపించింది. వేరే ఏమీ గుర్తు రాలేదు, ఆవిడని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంతటి మహద్భాగ్యమో. ఇలాంటి భాగ్యం అందరూ పొందవచ్చు. నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఈ మహంకాళి దేవాలయం అత్యంత సుందరమైన, శక్తివంతమైన ఆలయం. అమ్మవారు స్వయంభూగా వ్యక్తమయ్యి స్వయంగా భక్తులతో వారు మాట్లాడి నిర్మించుకున్నటువంటి సుందరమైన దేవాలయం. మీరు కూడా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఇది ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్య ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.